ఇండియాలో వర్షాకాలానికి అంటార్కిటికా అనే మంచు ఖండంతో సంబంధం ఉందని మీరెప్పుడైనా అనుకున్నారా? భారత్లో వర్షం కురుస్తుంటే దూరంగా వేల మైళ్ల దూరంలో ఉన్న మంచు భూమి ఆకాశాన్ని తాకేలా ప్రభావం చూపుతుందని ఊహించగలరా? ఎంతో ఆశ్చర్యం కదా. ఈ రహస్యాన్ని కొత్తగా వెలుగులోకి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. 34 మిలియన్ల ఏళ్ల క్రితం అంటార్కిటికాలో మంచు పర్వతాలు మొదలయ్యాయి. ఆ మంచు పెరుగుదలతో భూమి వాతావరణంలో మార్పులు చెలరేగాయి. గాలి వర్షాల దిశలు మారిపోయాయి. అదే సమయంలో ఈశాన్య భారతంలో, ముఖ్యంగా నాగాలాండ్ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయి. అంటే అంటార్కిటికాలో మంచు పెరిగితే మన నాగాలాండ్లో వర్షం కురిసిందట. నాగాలాండ్ లైసొంగ్ ప్రాంతంలో ఒక ఫాజిల్ దొరికింది. ఇది వాతావరణాన్ని చెప్పగలిగింది. శాస్త్రవేత్తలు ఆ ఫాజిల్ను చూసి దాని ఆకారం, పరిమాణం లాంటి వాటిని విశ్లేషించారు. ఈ రీసెర్చ్ ప్రకారం అప్పట్లో నాగాలాండ్ చాలా వేడిగా ఉండేదట. కొన్ని సందర్భాల్లో మాత్రం వరదలు వచ్చే లెవెల్లో వర్షాలు కురుస్తూ ఉండేవట. లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్, డెహ్రాడూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. సైంటిస్టులు కనుగొన్న మరో గొప్ప విషయం ఏంటంటే, అంటార్కిటికాలో మంచు పెరిగినప్పుడు వర్షపు పట్టి కాస్త కిందకి జారిపోయిందట. దీని కారణంగా వర్షాలు కొత్త ప్రదేశాల్లో పడ్డం మొదలయ్యాయి. అప్పుడు ఆ వర్షపు పట్టి ఈశాన్య భారతం దగ్గరకు చేరింది. అందుకే అక్కడ మునిపెన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. నిజానికి భూమి చుట్టూ ఒక పెద్ద వర్షపు పట్టి ఉంటుంది. ఆ పట్టి పేరు ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. ఈ పట్టి ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ వర్షాలు కురుస్తాయి. ఇక ఈ పరిశోధనలో మరో మలుపు కూడా ఉంది. ఇదంతా గతానికి మాత్రమే కాకుండా వర్తమానానికి కూడా పాఠమని పరిశోధన చెప్తోంది. 2024లో మీరు గమనించారా? పశ్చిమ భారత్లో విపరీతంగా వర్షాలు కురిశాయి. కానీ ఈశాన్యంలో మాత్రం వర్షం అంతగా కురవలేదు. దీనికి కారణం ఆ వర్షపు పట్టి కాస్త కిందకి జారిపోవడమే. ఇలాంటి విచిత్రాలు పాకిస్తాన్, చైనా దేశాలలో కూడా కనిపించాయి. ఇక మన జీవితానికి వర్షం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు కదా. రైతులు వర్షంపైనే ఆధారపడి పంటలు పండిస్తారు. కానీ వర్షపు తీరు కూడా ఇలా మారిపోతే ఏమవుతుంది? కరువు లేదా వరద తాండవిస్తుంది. ఒకవైపు పొలాలు ఎండిపోతే, మరోవైపు ఇళ్లను ముంచెత్తే వరదలు ప్రజల జీవితాలను తలకిందులు చేస్తాయి. అందుకే అంటార్కిటికాలో మంచు పెరిగితే ఇక్కడ మన పొలాల్లో వర్షపు పరిస్థితి మారిపోతుంది. ఎంత బలమైన బంధమో చూడండి. కాబట్టి ఇది కేవలం చరిత్ర కాదు, మన భవిష్యత్తుకి హెచ్చరిక కూడా. వాతావరణ మార్పులు మన కంటికి కనిపించకపోయినా వాటి ప్రభావం మన గుండెల మీద పడుతూనే ఉంది. ఈ రహస్యాలను అర్థం చేసుకుంటే రేపటి వర్షాల ఆటలతో మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోగలం. లేకుంటే విధ్వంసం, వినాశనం తప్పదండి.